జాతీయ లోక్ అదాలత్ సందర్భంగా నెల్లూరు జిల్లా వ్యాప్తంగా 20 న్యాయస్థానాల ప్రాంగణాల్లో వివిధ విభాగాలకు చెందిన ప్రత్యేక శిబిరాలు నిర్వహించారు. న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీనివాస్ కోర్టు ప్రాంగణం నుంచి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఎస్పీ కృష్ణకాంత్, నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ నందన్ న్యాయమూర్తులతో కలిసి కక్షిదారులు ఆయా సంస్థల సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు. లోక్ అదాలత్ కల్పిస్తున్న సదుపాయాన్ని వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. నిబంధనలకు లోబడిన కేసుల్లో ఇరుపక్షాల రాజీ ప్రాతిపదిక కోరినట్లు అయితే లోక్ అదాలత్ వేదిక ద్వారా తక్షణ ముక్తికి అవకాశం విషయాన్ని అవగాహన పరిచారు. ఈ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ కోర్టు నోటీసులు అందుకున్న అంశంలో ఆయా సంస్థలు లోక్ అదాలత్ ద్వారా ఆహ్వానించి కక్షిదారులకు వెసులుబాటు కల్పించి బహుళ ప్రయోజనం కల్పించే అంశాలకు ప్రాధాన్యత ఇచ్చామని తెలిపారు. ఈరోజు నేషనల్ లోక్ అదాలత్ దేశవ్యాప్తంగా జరుగుతుంది. హైకోర్టు వారు ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వారి యొక్క ఆధ్వర్యంలో ఈరోజు నెల్లూరు జిల్లాలో కూడా 20 బెంచెస్ ఏర్పాటు చేశామండి. 20 బెంచెస్లో కూడా నేషనల్ లోక్ అదాలత్ జరుగుతుంది. ముఖ్యంగా ఇది మున్సిపల్ కార్పొరేషన్, నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్కి బకాయిలు రావాల్సినటువంటి పన్నులు మరియు డీవియేషన్స్ ఏవైతే ఉన్నాయో, బిల్డింగ్ పెనలైజేషన్ స్కీమ్ మీద డీవియేషన్స్ చేశారని చెప్పేసి వారందరికీ కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. వాటిలో భాగంగా ఈ యొక్క అదాలత్ కండక్ట్ చేస్తున్నారు. మున్సిపల్ కమిషనర్ గారు, ఇతర జడ్జెస్ అందరూ కూడా వారు ఎవరైతే కడతానికి ముందుకు వస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఏదైతే రూల్స్ ఎగ్జిస్టింగ్లో ఉన్నాయో ఆ రూల్స్ ఎగ్జిస్టింగ్లో ఉన్న ప్రకారం కొంత వారికి వెసులుబాటు ఇవ్వడం జరుగుతుంది. ఆ వెసులుబాటు ప్రకారం చాలామంది కక్షిదారులు చెల్లించడానికి వస్తున్నారు. దీన్ని బహుళ ప్రయోజనంగా ఉపయోగించుకొని పార్టీలకు బెనిఫిట్ అవుతుంది. మరియు ఈ యొక్క పన్ను వసూలు వచ్చినట్టయితే కనుక ప్రభుత్వానికి ఈ యొక్క ఆదాయం సమకూరి ప్రభుత్వం మరి డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా స్టేట్కి చేయడానికి ఉన్నటువంటి అవకాశం, ఇది అద్భుతమైన అవకాశం కల్పించినటువంటి వారు స్టేట్ హైకోర్టు ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వారికి, అవకాశం కల్పించినటువంటి సుప్రీంకోర్టు వారికి కూడా మా యొక్క డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ నెల్లూరు వారి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. శ్రీకాకుళం జిల్లా మందస మండలం పద్మాపురం